मीठी वाणी बोल रे, मीठी वाणी बोल। मीठी वाणी बोल मनवा, मीठी वाणी बोल रे, ये सेवा अनमोल मनवा, ये सेवा अनमोल रे, मीठी वाणी बोल। होती जिनकी शीतल वाणी, वो मानव है सच्चा ज्ञानी। होती जिनकी शीतल वाणी, वो मानव है सच्चा ज्ञानी। वो मानव है सच्चा ज्ञानी, प्रेम के झरने खोल, मीठी वाणी बोल रे, ये सेवा अनमोल रे मनवा, ये सेवा अनमोल रे, मीठी वाणी बोल। मधुर वचन जो सबको सुनाए, सुख शांति वो जन बरसाए। मधुर वचन जो सबको सुनाए, सुख शांति वो जन बरसाए। सुख शांति वो जन बरसाए, ज्ञान तरस अब घोल, मीठी वाणी बोल रे, ये सेवा अनमोल रे मनवा, ये सेवा अनमोल रे, मीठी वाणी बोल रे मनवा, मीठी वाणी बोल रे, मीठी वाणी बोल। ओम शांति। ओम शांति। मीठे बच्चे, मैं सदा वाणी से परे हूँ। मैं आया हूँ तुम बच्चों को उपराम बनाने। अभी तुम सबकी वानप्रस्थ अवस्था है। अब वाणी से परे घर जाना। మధురమైన పిల్లలు, నేను సదా శబ్దం నుంచి అతీతమైన వారిని. నేను వస్తాను బిడ్డల్ని ఉపరాముగా చేయుటకు. ఇప్పుడు మీరు అందరి యొక్క స్థితి వానప్రస్థ స్థితి అయినది. ఇప్పుడు శబ్దం నుండి అతీతంగా ఇంటికి వెళ్ళిపోవాలా. ప్రశ్న, अच्छा पुरुषार्थी स्टूडेंट किसको कहेंगे? उनकी मुख्य निशानी सुनाओ. మంచి పురుషార్థి స్టూడెంట్ అని ఎవరికి చెప్తారు? వారి యొక్క ముఖ్యమైన గుర్తులు వినిపించండి. उत्तर, अच्छा पुरुषार्थी स्टूडेंट वह जो अपने आप से बातें करना जानता हो, सूक्ष्म स्टडी करता हो. మంచి పురుషార్థి స్టూడెంట్ ఎవరు అంటే, ఎవరైతే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారో, తన విశేషత గురించి సూక్ష్మ స్టడీ చేస్తూ ఉంటారో వారు. पुरुषार्थी स्टूडेंट सदा अपनी जांच करते रहेंगे. पुरुषार्थी स्टूडेंट
సదా వారి యొక్క అవగాహనని చేసుకుంటూ ఉంటారు. నాలో ఎలాంటి అసురీ స్వభావము అంటూ లేదు కదా అని, దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాను అని. अपना रजिस्टर रखते हैं कि బాయి బాయికి దృష్టి సదా రైతే, మరి వారంతట వారు వారి రిజిస్టర్ని ఉంచుకుంటారు. సహోదర యొక్క దృష్టి సదా ఉన్నదా? క్రిమినల్ ఆలోచనలు అంటూ లేవా అని. ఓం శాంతి. रूहानी बच्चों प्रति जो भी वाणी से परे जाने के लिए गोया घर जाने के लिए पुरुषार्थ कर रहे. ఆత్మిక పిల్లల ప్రతిగా ఎవరైతే శబ్దం నుండి అతీతంగా అయ్యేందుకు, ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. సభీ ఆత్మ వంకా ఘర్ హై. మరి ఇల్లు అన్ని ఆత్మల యొక్క ఇల్లు అయింది అది. तुम समझते हो अभी हमको ये शरीर छोड़कर घर जाना. పిల్లలకి మీకు తెలుసు, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోవాలా. బాప్ कहते हैं मैं आया हूँ तुमको घर ले जाने, अर्थ इसलिए इस देह और देह के संबंधों से उपरा होना. బాబా చెప్తూ ఉన్నారు, నేను వచ్చి ఉన్నాను మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు. అంటే ఈ దేహము యొక్క సంబంధాల నుండి ఉపరాముగా ఉంచేందుకు. ఏతో చీచీ దునియా, ఇప్పుడు ఈ ప్రపంచము చీచీ ప్రపంచము. ఏ బి ఆత్మ జాంతి హంకో అబ్ జానా. ఆత్మకి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలా అని. బాప్ ఆయా హై పావన్ బనానే లియే. తండ్రి వచ్చి ఉన్నారు ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు, జతలో పావనంగా తయారు చేయుటకు. ఫిర్సే హంకో పావన్ దునియా మే జానా. తర్వాత పావన ఇంటికి, పావన ప్రపంచంలోకి వెళ్ళిపోవాలా. ఏ అందర్ మే విచార్ సాగర్ మతన్ హోనా చాహియే. తనలో లోపల విచార సాగర మతనము జరుగుతూ ఉండాలి. और कोई को ऐसा विचार नहीं आएगा. మరి వేరే ఆలోచనలు ఏవి కూడా రావు. तुम समझते हो हम खुद अपने दिल से ये शरीर छोड़ अपने घर जाकर फिर नए पवित्र संबंध में नई दुनिया में आएंगे. మీరు గుర్తించటం జరుగుతుంది, స్వయం మేము మా యొక్క హృదయంతో ఈ శరీరాన్ని వదిలేసి మా యొక్క ఇంటికి వెళ్ళి తర్వాత కొత్త పవిత్రమైన సంబంధంలో కొత్త ప్రపంచంలోకి వస్తాము అని. ఏ స్మృతి బి బహుత్ తోడంకో రేతి. ఈ స్మృతి కొద్ది మందికో ఉంటుంది. బాపు कहते हैं छोटे బడే బూడే ఆది సబ్కో వాపిస్ చల్నా. బాబా చెప్తూ ఉన్నారు, చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ముసలి వాళ్ళే కావచ్చు, అందరూ కూడా వాపసు వెళ్ళిపోవాలా. ఫిర్ నయీ దునియాకే పావన్ సంబంధమే ఆనా. తర్వాత కొత్త ప్రపంచం యొక్క పావన సంబంధంలో రావాలా. గడి గడి బుద్ధి మే ఆనా చాహియే కి హమ్ अब घर जाने के लिए तैयारी कर रहे. గడియను బుద్ధిలో రావాలా, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు తయారు చేసుకుంటున్నాను. జో కరేంగే వోహి సాత్ చలేంగే. ఎవరు చేస్తారో వాళ్ళే జతలో వెళతారు. జో అభి ఈశ్వర్ అర్థ్ కర్తే హై వహ్ జాకర్ పదమా పదం పతి బంతే నయీ దునియా మే. ఎవరైతే ఇప్పుడు ఈశ్వరీయార్థకంగా చేస్తూ ఉంటారో వారు పదమా పదం పతిగా అవుతారు కొత్త ప్రపంచంలో. वह लोग इस पुरानी दुनिया में इनडायरेक्ट करते समझते हैं ईश्वर इसका फल देंगे. అంటే లౌకికంలో
అంటే మనుషులు పాత ప్రపంచంలో ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు, ఈశ్వరుడు దానికి ఫలం ఇస్తారు అని. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. అయితే ఆ విధంగా చేసే దానిలో అల్పకాలిక క్షణభంగు కొద్ది సమయం కోసము లభిస్తుంది. अब मैं आया हूँ तुमको राय देता, अभी जो देंगे वह तुमको 21 जन्मों के लिए పదం హోకర్ మిలేగా. తండ్రి తెలియచేశారు, ఇప్పుడు నేను వచ్చి ఉన్నాను, మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఏదైతే ఇస్తారో అది మీకు 21 జన్మం కోసము మిక్కిలి ప్రాప్తిస్తుంది అని. తుమ్ సమझते हो బడి घर में जाकर జన్మ లేంగే. మీరు గ్రహించుతారు కూడా, నేను గొప్ప ఇంటిలో జన్మిస్తాను అని. హంతో నారాయణ్ అథవా లక్ష్మీ బనేంగే. నేను నారాయణగా లేదు లక్ష్మీగా అవుతాను అని ఉంటుంది నష. తో ఫిర్ ఇతనీ మెహనత్ కర్నీ చాహియే అన్నప్పుడు ఆ యొక్క ప్రయత్నం కూడా అంతే జరగాల. हम इस पुरानी चीची दुनिया से जाने के लिए तैयारी कर रहे हैं. ఈ పాత చీచీ ప్రపంచం నుండి వెళ్ళేందుకు తయారు చేసుకుంటూ ఉన్నాను. ఈ పాత ప్రపంచము పాత శరీరాన్ని వదిలేయాలా. ఐసా తయారు రహనా చాహియే జో పిచాడీ కే సమయ కోయి భీ యాద్ నా ఆయే. ఈ విధంగా తయారై ఉండాలా, ఆఖరి సమయంలో ఎలాంటి స్మృతి రాకూడదు. అగర్ పురానీ దునియా బా మిత్ర సంబంధి ఆది యాద్ ఆయే తో క్యా గతి హోగి. ఒకవేళ పాత ప్రపంచము, మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు స్మృతి వస్తే గతి ఎట్లా అయిపోతుంది. తమో కైతే హోనా అంతకాల జో శ్రీ సిమిరే ఇస్లియే బాపుకో ఫాలో కన్నా చాహియే. చెప్తారు కదా మీకు, అంతిమంలో ఎవరి స్మృతి ఉంటుందో, పత్ని స్మృతి ఉంటే పత్ని దగ్గర జన్మిస్తారు అని. ఆ విధంగా బాబా తెలియచేస్తారు, ఎట్లా స్మృతి ఉంటుందో అట్లా స్థితి. కాబట్టి బాబాని ఫాలో చేయాలి. ऐसे नहीं बाबा बूढ़ा है तब समझते हैं ये शरीर छोड़ना ही है. ఇట్లా కాదు, బాబా వృద్ధుడు కదా అందుకని అలా అనుకుంటారు శరీరాన్ని వదిలేయాలని. నహి తుమ్ సబ్ బూఢే హో. అందరి యొక్క స్థితి ఎలాంటిది అంటే ముసలితనము, అందరి యొక్క వానప్రస్థ స్థితి అయినది. అందరూ వాపసు వెళ్ళిపోవాలా. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తొలగించాల. ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి యోగము తెంచేయాల. అబుతో జానా హే అప్నే ఘర్. వెళ్ళిపోవాలా ఇప్పుడు తమ ఇంటికి. ఫిర్ జితనా వహా టహర్నా హోగా ఉతనా వహా టహరెంగే. మరి ఎంతగా అక్కడ ఆ పరంధామంలో ఇంటిలో ఉండాలనో అంత సమయం ఉంటారు. జితనా పీచే పార్ట్ హోగా తో పీచే శరీర ధారణ కా పార్ట్ బచాయేంగే. మరి ఆఖరిలో పాత్ర అభినయించేటువంటి వారుగా ఉంటే ఆఖరిలోనే శరీరాన్ని ధారణ చేసి పాత్ర అభినయిస్తారు. కోయి తో 100 वर्ष कम 5,000 वर्ष भी శాంతి ధామే రెహెంగే. అంటే కొందరు ఈ విధంగా ఉంటారు, ఆఖరిలో 100 సంవత్సరాలు మాత్రమే పాత్ర అభినయించేటువంటి వారు. అంటే 5,000 సంవత్సరాలు శాంతిధామంలోనే ఉండిపోతారు, లాస్ట్ మూమెంట్లో వచ్చేస్తారు. జైసే కాశీ కల్వట్ కాతే సబ్ పాపు జట్ ఖలాస్ హో జాతే. అంటే కాశీ కల్వట్టుది చూపిస్తారు, అన్ని పాపాలను కూడా వెంటనే సమాప్తం చేసుకోవటమని. అంటే బావిలో పడటము
సమాప్తమైపోవటము అని. పిచాడి మే ఆనే వాళ్ళంకే పాప్ క్యా హోంగే. అయితే బాబా తెలియచేస్తారు, ఆఖరిలో వచ్చే వాళ్ళకి కొద్ది సమయమే పాత్ర అభినయత చేసే వారికి పాపాలేముంటాయి. ఆయే అవరు గయే, వచ్చారు వెళ్ళిపోవటము అన్నప్పుడు పాపాలేముంటాయి. బాకీ మోక్ష కోయికో మిల్ నా సకే. అయితే మోక్షము అంటూ ఎవరికి లభించదు. వహా రక క్యా కరెంగే. మరి ముక్తిధామంలో ఉండి ఏం చేస్తారు? పాటతో జరూరు బజానా హీ హై. పాత్ర అభినయిత ఖచ్చితంగా అభినయించాలి. తుమ్హారా పార్ట్ హే షురూ మే ఆనే కా. అయితే మీ పిల్లల యొక్క పాత్ర ఆరంభం నుండినే రావడం ఈ సృష్టిలో. తో బాప్ కేతే బచ్చే ఇస్ పురాణీ దునియాకు భూల్ జావో. కాటి తండ్రి చెప్తారు, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. అబుతో చల్నా హై 84 కా పార్ట్ పూరా హువా. ఇప్పుడు వెళ్ళిపోవాలా. 84 జన్మముల యొక్క పాత్ర పూర్తి. తుమ్ పతిత్ బన్ గయే హో. ఇప్పుడు పతితమైపోయారు. అబ్ ఫిర్ అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరు ఆత్మగా గుర్తించుకొని తండ్రిని తలచండి. దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలా. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు తమ యొక్క పరిశోధనని చేసుకుంటూ ఉండాలా. నాలో అంటూ ఎలాంటి అసురీ స్వభావము అంటూ లేదా. తుమ్హారా దైవీ స్వభావ హోనా చాహియే. అంటే పిల్లల్లో దైవీ స్వభావము ఉండాలి. ఉస్కే లియే చార్ట్ రఖో పక్కే హోతే జాయేంగే. దీని గురించి చార్ట్ పెట్టుకున్నట్టయితే పరిపక్వం అవుతూ ఉంటారు. పరంతు మాయా ఐసీ హే జో చార్ట్ రఖనే నహీ దేతే. అయితే మాయ ఎలాంటిది అంటే చార్ట్ పెట్టనివ్వదు. 2-4 दिन రఖకర్ ఫిర్ చోడ్ దేతే. 2 రోజులు 4 రోజులు పెడతారు, వదిలేస్తారు. ఎందుకు అంటే అదృష్టంలో ఉండదు. तकदीर में होगा तो बहुत अच्छी रीति రిజిస్టర్ రఖతే హై. తండ్రి తెలియచేస్తారు, అదృష్టంలో కనుక ఉంది అంటే మరి చార్ట్ కూడా బాగా పెట్టుకుంటారు. స్కూల్ మే రిజిస్టర్ జరూరు రఖతే. స్కూల్లో రిజిస్టర్ పెడతారు ఖచ్చితంగా. యహా భీ సభీ సెంటర్స్ మే సబ్కా చార్ట్ రిజిస్టర్ రఖనా. ఇక్కడ కూడా సెంటర్స్లో అందరూ కూడా వారి వారి చార్ట్ని రిజిస్టర్ని పెట్టాలా. ఫిర్ దేఖ్నా హై హమ్ రోజు జాతే హై. చూసుకోవాలా, ప్రతిరోజు వెళుతున్నానా, దైవీ గుణాలు ధారణ చేస్తూ ఉన్నానా, సహోదర సహోదరి యొక్క సంబంధం కూడా ఉన్నతంగా ఉన్నదా. సిర్ఫ్ రుహానీ దృష్టి బాయికి చాహియే. కేవలము ఆత్మీక దృష్టి, సహోదర భావన ఉండాలా. హమ్ ఆత్మ, మేము ఆత్మలమే అని, నేను ఆత్మ, వీరు ఆత్మ అని ఎలాంటి చెడు దృష్టి ఉండకూడదు. సహోదర సహోదరి యొక్క సంబంధం కూడా దీనికోసమే. ఎందుకు అంటే మీరు బ్రహ్మా కుమారులు, ఏక్ బాబాకే బచ్చే, ఒక తండ్రి పిల్లలు. కాబట్టి ఈ సంగమ యుగంలోనే సహోదర సహోదరి యొక్క సంబంధంలో ఉండాలి. తో వికారికి దృష్టి బంద్ హో జాయే. అప్పుడు వికారీ దృష్టి బంద్ అయిపోతుంది. ఏక్ బాబాకు హీ యాద్ కన్నా, ఒక బాబాని తలుచుకుంటూ ఉండాలా. వాణి సే భీ పరే జానా, మరి మాట నుండి కూడా అతీతమైపోవాలా. ఐసే అప్నే సే బాతే కన్నా యహ్ హై సూక్ష్మ స్టడీ. ఈ విధంగా తన లోపల తాను మాట్లాడుకుంటూ ఉండాలా. సూక్ష్మమైన స్టడీ అయినది ఇది. ఇందులో శబ్దం చేసే అవసరము లేదు. ఏ తో బచ్చోं को समझाने लिए आवाज़ में आना पड़ता.
పిల్లలకి అర్థం చేయించే దానికోసము శబ్దంలో రావలసి ఉంటుంది. అయితే శబ్దం నుండి అతీతంగా ఉండేందుకు తెలియచేసేకి చెప్పటం జరుగుతుంది. అంటే మాటల్లో రావటము. ఇప్పుడు వాపసు వెళ్ళిపోవాలా. బాపుకో బులాయా కి ఆవో హమ్కో సాత్ లే జావో. బాబానే పిలుస్తూ ఉండి ఉంటిమి, రండి మేము జతలో తీసుకుని పోతాము అని. హమ్ పతిత్ హే వాణి జా వాపసు జా నహీ సక్తే. పతితంగా ఉన్నప్పుడు వాపసు వెళ్ళలేరు. పతిత దునియా మే అబ్ పావన్ కౌన్ బనాయే. ఈ పతిత ప్రపంచంలో పావనంగా ఎవరు ఇప్పుడు చేసేది? సాధు సంత ఆది కోయి పావన్ బనా నా సకే. సాధు సన్యాసీలు మొదలైన వారు పావనంగా చేయలేరు. ఖుద్ హీ పావన్ హోనే కే లియే గంగా స్నాన్ కర్తే. స్వయము పావనంగా అయ్యే దానికోసం గంగా స్నానం చేస్తారు. బాపుకో జాన్తే నహి. బాబానే తెలుసుకున్నది లేదు. జిన్హోనే కల్ప్ పహలే జానా హై వహీ అబ్ పురుషార్థ్ కర్ రహే. ఎవరైతే కల్పం ముందు వెళ్ళి ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తారు. ఏ పురుషార్థ్ బి బాప్ బినా కోయి కరా నహీ సక్తా. ఈ పురుషార్థాన్ని బాబా తప్పితే ఇంకా ఎవ్వరూ చేయించలేరు. బాప్ హీ సబ్సే ఊంచ్ హై. తండ్రి అందరికంటేను శ్రేష్ఠుడు. ఐసా బాబా కో పత్తర్ భీ టిక్కర్ మే कहने से మనుష్య కా క్యా హాలత్ హో గయా. అయితే అటువంటి తండ్రిని రాయి రప్పలో చెప్పేదాని నుండి మనుషుల యొక్క గతి ఎట్లా అయిపోయినది, వాళ్ళ పరిస్థితి. సీడీ ఉతరితీ హీ ఆయే హే. మెట్లు దిగుతూనే వచ్చేశారు. కహా వహ్ సంపూర్ణ నిర్వికారి, కహా యహ్ సంపూర్ణ వికారి. బాబా చెప్తూ ఉన్నారు, సంపూర్ణ నిర్వికారిలో ఎక్కడ, సంపూర్ణ వికారిలో ఎక్కడ. ఈ విషయాలు ఎవరు ఒప్పుకుంటారు? జిన్హోనే కల్ప్ పహలే మానా హోగా. ఎవరైతే కల్పం ముందు ఒప్పుకున్నారో వాళ్ళే ఒప్పుకుంటారు, అంటే ఆచరణలో తీసుకుని వస్తారు. తుమ్హారా ఫర్జ్ హై जो भी आए उनको बाबा का फरमान बताना. మీ కార్యము మీ దగ్గరికి వచ్చిన వారికి తండ్రి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉండాలా. సీడీకే చిత్రపై సంజావో. మెట్ల చిత్రం గురించి కూడా తెలుపుతూ ఉండాలి. సభీకి అవి వానప్రస్థ అవస్థ హై. అందరి యొక్క వానప్రస్థ స్థితి ఇప్పుడు. సభీ శాంతిధామ్ और సుఖధామ్ మే జాయింగే. అందరూ శాంతిధామానికి మరి సుఖధామంలోకి వెళ్ళిపోతారు. సుఖధామంలో ఎవరు వెళతారు అంటే ఏ ఆత్మ బుద్ధి యోగ శక్తితో సంపూర్ణ పవిత్రంగా తయారు చేయటం ఉంటుందో వారు. భారత్ కా ప్రాచీన యోగ బి గాయా ఉబా. మరి భారతం యొక్క ప్రాచీన యోగము గాయనం కూడా ఉన్నది. ఆత్మకు అబుస్మృతి ఆతి బరోబర్ హమ్ పహలే ఆయే. అంటే ఆత్మకి స్మృతి వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఫస్ట్ అంటే ముందు వచ్చిన ఆత్మని అని. అవి ఫిర్ వాపస్ జానా. ఇప్పుడు వాపసు వెళ్ళిపోవాలా. తుమ్కో అపనా పార్ట్ యాద్ ఆతా. అంటే బాబా చెప్తారు, పిల్లలకి మీకు మీ యొక్క పాత్ర స్మృతి వస్తుంది. జో ఇస్ కుల్ కే ఆనే వాలే నహీ ఉన్కో యాద్ భీ నహీ ఆతా. ఎవరైతే ఈ కులం వారు కారో వారికి స్మృతి రాదు. కి హమ్కో పవిత్ర బననా. అంటే నేను పవిత్రం కావాలా అనే విషయము రాదు. పవిత్ర బననే మే హీ మెహనత్ కన్నీ పడితే. అంటే పవిత్రంగా అయ్యే దానిలోనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. బాబా చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా గుర్తించుకొని తండ్రిని నన్ను తలుచుకుంటూ ఉంటే వికర్మ జీతులుగా అవుతారు.
మరి సహోదర సహోదరిగా గుర్తించినట్టయితే దృష్టి పరివర్తన అయిపోతుంది. సతయుగంలో దృష్టి చెడుగా ఉండదు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నేను సతయుగి దేవతనా లేదు కలియుగి మనిషినా అని. तुम बच्चों को बहुत अच्छे अच्छे चित्र స్లోగన్ ఆది బనానే చాహే. మంచి మంచి చిత్రాలు, స్లోగన్స్ తయారు చేయాలి పిల్లలు. సతయుగమా లేదు కలియుగమా ఇది. दूसरा ప్రశ్న పూచే. మరొక ప్రశ్న, ఐసే ధూమ్ మచా దేనే చాహే. అంటే బాబా తెలియచేస్తారు, ఈ విధంగా ప్రశ్నించుకుంటూ ఉండాల. బాపుతో శ్రీమత్ దేతే పతితంకో పావన్ బనానేకి. బాబా శ్రీమతం ఇస్తారు పతితులను పావనంగా చేయుటకు. బాకీ దందే ఆదిసే హమ్ క్యా జానే. అంటే పావనంగా తయారు చేసే విషయము అన్నప్పుడు మరి వ్యాపారాలు మొదలైనవి వారి వారి కార్యము భలే ఉన్నప్పటికీ కూడా అవి ఏమి తెలుసుకోవాలా. బాపుకు బులాయా హీ హై कि आकर మనిషి సే దేవత బననే కా రాస్తా బతావు. తండ్రిని పిలిచటం జరిగినది మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే మార్గం తెలపండి అని. మరి నేను వచ్చి తెలియచేస్తాను. కిత్నీ సింపుల్ బాత్ హై. ఎంత సరళ విషయము. ఇషారా హీ బహుత్ సహజ్ మన్మనాభవ. తాను ఇచ్చే సైగ కూడా తండ్రి చాలా సహజమైనది. మనసుని నాయందు ఉంచండి అనని. అప్నేకో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కరు. తనను తాను ఆత్మగా గుర్తించుకొని తండ్రినైనా నన్ను తలచండి. అంటే నా సమజ్నేకే కారణ్ గంగాకో పతిత్ పావన్ సమజ్ లియా. అయితే ఈ అర్థాన్ని తెలుసుకోలేని కారణంగా గంగని పతిత పావనగా గుర్తించారు. పతిత పావన అంటూ తండ్రి. ఇప్పుడు అందరి యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే వినాశీ సమయం అన్నమాట. హిసాబ్ కితాబ్ చుక్తు కరాయే వాపస్ లే జాతే హై. లెక్కాచారాలను చుక్తు చేయించి వాపసు తీసుకుని వెళతారు. తండ్రి అర్థం చేస్తున్నారు. తో సమझते भी है परंतु तकदीर में नहीं है तो గిర్ పడితే. గుర్తిస్తారు అయితే కూడా అదృష్టంలో లేదు అంటే పడిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, సహోదర సహోదరిగా గుర్తించుకోండి. ఎప్పుడు కూడా చెడు దృష్టి ఉండదు. కొందరిలో కామభూతము లోభభూతము కూడా వస్తూ ఉంటుంది. కభీ అచ్చా కానా దేకాతో ఆసక్తి జాతి. ఎప్పుడైనా మంచి భోజనము చూసినట్టయితే తినాలా చేయాలా అట్లా అని ఆసక్తి కలుగుతుంది. చనే వాలా దేకెంగే దిల్ కరేగి ఖానేకి. అంటే శనగలు లాంటివి చూసినా కూడా మరి తినాలా అనిపిస్తుంది. ఫిర్ ఖా లియా తో కచ్చే హోనే కే కారణ్ జల్దీ అసర్ పడి జాతా. మరి అవి పచ్చిగా ఉన్నట్టే తీసుకుంటే అవి తింటే మరి ఎలా అయిపోతుంది పరిస్థితి. అవి పరిపక్వత లేని కారణంగా దాని ప్రభావం పడుతుంది. బుద్ధి భ్రష్ట్ హో జాతి. బుద్ధి భ్రష్టమైపోతుంది. మా బాపు అనన్య బच्चे जिन्हों को सर्टिफिकेट देते हैं उनको फॉलो करना चाहिए. తల్లి తండ్రి మరి ముద్దు బిడ్డలు ఎవరికైతే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. యజ్ఞ కా జో మిలే వహ్ మీఠా
సమజ్కర్ కానా చాహియే. యజ్ఞంలో ఏమి లభిస్తుందో అది మధురంగా గుర్తించి స్వీకరించాలా. జబాన్ లల్చాయమాన్ నహీ కర్నీ. అయితే నాలుక లాలచగా కాకూడదు, తినాలా ఆసక్తి ఉండకూడదు. योग भी चाहिए, యోగం కూడా ఉండాలా. योग नहीं होगा तो कहेंगे फलानी चीज़ खानी चाहिए, नहीं तो बीमार पड़ जाएंगे. యోగం లేదు అంటే మరి ఫలానా వస్తువు తినాలా అట్లా ఉంటుందన్నమాట. లేదు అంటే రోగి అయి ఉంటారు. బుద్ధి మే రహనా చాహియే హమ్ ఆయే హై దైవీ దేవత బననే లియే. అంటే తన బుద్ధిలో ఉండిపోవాలా, దేవతగా కావాలి అని వచ్చి ఉన్నాను. అబు హమ్కో వాపస్ జానా ఘర్. ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళిపోవాలా. ఫిర్ బచ్చా బన్కర్ మాకి గోద్ మే ఆయేంగే. తర్వాత బిడ్డగా అయి తల్లి ఒడిలోకి చేరుతారు. మాతా కా जो कान पान होता है उसका असर बच्चे पर भी पड़ता है. బాబా ఉదాహరణ ఇస్తారు. తల్లి ఏమైతే తింటుందో ఆ తిన్న ప్రభావము బిడ్డ పైన పడుతుంది. వహా ఏ కుచ్ భీ బాతే హోతీ నహీ. అయితే సత్యయుగంలో అట్లా విషయాలు ఉండవు. వహా సబ్ కుచ్ ఫస్ట్ క్లాస్ హోగా. అక్కడ అన్నీ సత్యయుగంలో ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. హమారే లియే మాతా కానా ఆది भी ఫస్ట్ క్లాస్ కాయేగి. అంటే బిడ్డ కోసము తల్లి మంచి భోజనమే భుజిస్తూ ఉంటుంది. జో హమారే పేట్ మే ఆయేగా, అది బిడ్డ కడుపులోకి చేరుతుంది. వహాతో హై ఫస్ట్ క్లాస్. సతయుగంలో అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జన్మ లేనే సే హీ కాన్ పాన్ సబ్ శుద్ధ హోతా. జన్మిస్తూనే భోజనము తాగేవి అన్నీ శుద్ధంగా ఉంటాయి. తో ఐసే స్వర్గమే జానేకి తయారీ కర్నీ చాహియే. కాబట్టి అట్లా స్వర్గంలో వెళ్ళేదానికి తయారు చేసుకోవాలా. బాబాని తలంపు చేయాలా. బాపాకే रिजविनेट करते हैं. लोग तो बंदर के ग्लास मनुष्य में डालते हैं. ते बाबा తెలియచేస్తూ ఉన్నారు. మనుషులు కోతికి చూపిస్తూ ఉంటారు గుర్తులు. సమझते हैं हम जवान हो जाएंगे. అనుకుంటారు మేము చాలా బాగా యూత్గా అయిపోతామని. చేసే హార్ట్ నయి డాల్తే హే. అంటే హార్ట్ కొత్తది పెడితే మరి యూత్దిగా పెడితే మరి వాళ్ళది చాలా కొత్తగా ఉంటుంది అనేది ఉంది కదా. కాబట్టి బాబా తెలుపుతారు బాపు కోయి హార్ట్ నహీ డాల్తే. అంటే హార్ట్ పెట్టే మాటలు లేదు అంటారు తండ్రి. బాపుతో ఆకర్ చేంజ్ కర్తే అంటే పరివర్తన చేయిస్తారు తండ్రి. బాకీ ఏ సబ్ హే సైన్స్. అయితే ఆ హార్ట్ పెట్టేది అవన్నీ సైన్స్ ఇది. బాంబ్స్ ఆది బనాతే. మనుషులు బాంబులు కూడా చేస్తూ ఉన్నారు. ఏతో దునియాకో హీ కలాస్ కర్నేకి. ఆ బాంబులు తయారు చేసేది ప్రపంచాన్ని నాశం చేసేదానికి వస్తువులు. తమో ప్రధాన బుద్ధి అయినది కదా. तो खुश होते कि यह भी भावी बनी हुई. అంటే ఈ విధంగా తయారు చేసేది కూడా ఖుషీగా ఉంటుంది వాళ్ళకి. బాంబ్స్ జరూరు బననే హీ హై. మరి బాంబ్స్ కూడా తయారు కావాలా. శాస్త్రాలలో మళ్ళీ ఈ విధంగా రాస్తారు. పేట్ సే ముసల్ నిక్లే ఫిర్ యే హువా. అంటే కడుపు నుండి ముసలి వచ్చింది అననేసి ఈ విధంగా జరిగింది అనని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. రాజయోగం
తో మైనే హీ సిఖాయా తా, రాజయోగాన్ని నేను నేర్పించి ఉండి ఉన్నాను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఓతో ఏక కహానీ హో గయి, అయితే అది ఒక కథగా తయారైనది. జో సున్తే సున్తే ఏ హాలత్ హో గయి, ఆ కథ విని విని పరిస్థితి ఇట్లా అయిపోయినది ఇప్పుడు మనుషులది. अभी बाप सच्ची सत्यनारायण की कथा, तीजरी की कथा, అమర్నాథ్ కి కథ సునా రహే. ఇప్పుడు తండ్రి సత్యనారాయణుని యొక్క సత్య కథని వినిపిస్తారు. తీసరికి కథ అమర్నాథ్ యొక్క కథ వినిపిస్తూ ఉన్నారు. ఈ చదువుతోనే మీరు ఫలానా పదవిని పొందుతారు, లక్ష్మీనారాయణ యొక్క పదవిని. बाकी श्री कृष्ण आदि तो है नहीं, जो दिखाया है स्वदर्शन चक्र से सबको मारा. అయితే ఇలా కాదు, శ్రీకృష్ణుడు అని చూపించటము, శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని విడిచారు, తల కట్ చేశారు అని అందరి తల. మైతో సిరిఫ్ రాజయోగ సిక్కాక పావన్ బనాతా హూ, తండ్రి తెలియచేస్తారు, నేను రాజయోగాన్ని నేర్పించి మరి పావనంగా తయారు చేస్తాను. హమ్ తుమ్కో స్వదర్శన్ చక్రధారి బనాతే హే, మరి నేను మీకు స్వదర్శన్ చక్రధారిగా మిమ్మల్ని చేస్తాను. ఉన్హోనే ఫిర్ శ్రీకృష్ణకు చక్ర ఆది దిఖాయా, అయితే మనుషులు భక్తి రీతిలో శ్రీకృష్ణునికి చక్రాన్ని చూపించారు. స్వదర్శన చక్రము ఎలా తిప్పేది? జాదూకి తోడే హీ బాత్, ఇది జాదూ మాటేమి, ఏతో సబ్ గ్లానికి హై, అంటే ఈ విధంగా జాదూ అనేటువంటివన్నీ కూడా గ్లాని విషయాలు. సో బి ఆధా కల్పు చల్తే, అయితే ఇది అర్ధ కల్పం నడుస్తుంది. ఎంత కైసా వండర్ఫుల్ డ్రామా, ఎట్లా చూడండి ఈ యొక్క డ్రామా ఎలా అద్భుతంగా ఉందో. అభి చోటే బడే సబ్కి వానప్రస్థ అవస్థ హై, ఇప్పుడు చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, అందరి యొక్క స్థితి వానప్రస్థ స్థితి. అబ్ హమ్కో జానా హై ఇస్లియే బాప్కో యాద్ కన్నా, ఇప్పుడు మనము వెళ్ళిపోవాలా కాబట్టి బాబాని తండ్రిని తలుచుకుంటూ ఉండాలా. దూసరా కుచ్ భీ యాద్ నా ఆయే, వేరే ఏమీ స్మృతి రాకూడదు. ఈ విధంగా స్థితిని ఉన్నత పదవిగా పొందుకోగలుగుతారు. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు ఉన్నత పదవిగా పొందుకోగలరు. అపనే దిల్ సే పూछना హమారా రిజిస్టర్ కహా తక్ ఠీక్ హై, తన మనసు నుండి అడగాల, నా యొక్క రిజిస్టర్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది. రిజిస్టర్ సే చలన్ కా మాలూం పడేగా, రిజిస్టర్ నుండినే చలనం తెలుస్తుంది. రెగ్యులర్ పడితే హై వా నహి, అంటే రోజు చదువుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. కొందరైతే అబద్ధం కూడా చెప్తూ ఉంటారు. బాపుకైతే సచ్ బతావో, బాబా తెలియచేశారు, సత్యాన్ని చెప్పండి, చెప్పలేదు అంటే మీ యొక్క రిజిస్టర్ చెడిపోతుంది. భగవాన్ సే పవిత్ర బననే కి ప్రతిజ్ఞ కర్ ఫిర్ తోడితే హో, మరి భగవంతునితో పవిత్రంగా అవుతాననే ప్రతిజ్ఞ చేస్తారు, దాన్ని తెంచేస్తారు. తో తుమ్హారా క్యా హాల్ హోగా, మరి తమ పరిస్థితి ఏమవుతుంది అంటారు బాబా. వికారమే గిరేతో కేల్ కలాసు, వికారాలలో పడిపోతే ఆట సమాప్తం. మొదట నంబరు దుష్మన్ దేహ అభిమానమైనది, తర్వాత కామము క్రోధము, దేహ అభిమానంలోకి తీసుకొచ్చే దాని నుండినే వృత్తి చెడిపోతుంది. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మ అభిమాని భవ అని. అర్జున్ బి అయినా మరి అర్జించుకునే విషయాలు ఇది, ఆత్మ అభిమాని. శ్రీకృష్ణకి ఈ ఆత్మతి అంటే అర్జున్ గురించి చూపిస్తారు. అయితే ఇది శ్రీకృష్ణుని ఆత్మది. ఆత్మ ఉండినప్పుడు మరి చాలా బాగుండింది.
अर्जुन नाम है थोड़े ही नाम तो చేంజ్ होता है जिसमें ప్రవేశ करते అంటే అర్జునుడి పేరని కాదు, అంటే చేంజ్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మతనువులో ప్రవేశిస్తారో తండ్రి, అప్పుడు ఈ కార్యం జరుగుతుంది అన్నప్పుడు మరి ఈ తనువులో ఉండేటువంటి వారు పేరు మార్పు అనేది జరుగుతుంది. మనుష్యతో కే దేతే జాడ్ ఆది తుమ్హారీ కల్పన హై. మరి మనుషులు చెప్తూ ఉంటారు, మీరు చూపించే ఈ వృక్షము మొదలైనవి మీ కల్పనలు అని. మనుష్య జో కల్పన కరే వహ్ దేఖ్నే మే ఆతా. మనుషులు ఏదైతే కల్పన చేస్తారో అది కనబడుతుంది. తుమ్ బచ్చం కో బహుత్ ఖుషీ హోనీ చాహియే. అయితే పిల్లలకి మీకు చాలా సంతోషం కలగాల, ఇప్పుడు మేము వెళ్ళి స్వర్గంలో చిన్న బిడ్డగా అవుతాము అని. ఫిర్ నామ్ రూప్ దేశ్ కాల్ సబ్ కుచ్ నయా హోగా. మరి తర్వాత అన్నీ కొత్తదనం అయిపోతుంది. పేరు, రూపము, దేశము, కాలము అన్నీ. బేహద్ యొక్క డ్రామా ఇది. తయారైనటువంటిది మళ్ళా తయారవుతూ ఉన్నది. హోనా హీ హై ఫిర్ హమ్ చింతా క్యూ కరే. మరి ఇది జరగాల అన్నప్పుడు చింతన ఏం చేయాలా? డ్రామా యొక్క రహస్యము ఇప్పుడు పిల్లల యొక్క బుద్ధిలో ఉంది. ఔర్ కోయి నహీ జాన్తే. ఇంకెవరికీ తెలియదు. మీరు బ్రాహ్మణులు, మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీనూ తెలియదు. దునియా మే ఇస్ సమయ సబ్ పూజారి. ప్రపంచంలో ఈ సమయంలో అందరూ కూడా పూజారి అయి ఉన్నారు. జహా పూజారీ హై వహా పూచి ఏక్ భీ హో నహీ సక్తా. ఎక్కడైతే పూజారీలు ఉంటారో అక్కడ పూజ్యులు ఉండనే ఉండరు ఒక్కరు కూడా. పూజ్య హోతీ హీ హై సతయుగు త్రేతామే. పూజ్యులు సత్య త్రేతాలో ఉంటారు. సత్యయుగంలో, త్రేతాయుగంలో. కలియుగంలో పూజారీలు ఉంటారు. తర్వాత మీరు పూజారిగా ఉంటారు. మరి స్వయాన్ని పూచి అని ఎలా చెప్పుకోగలుగుతారు? పూచితో దేవీ దేవత హీ హై. పూజ్యులు దేవీ దేవతలు. పూజారి మనుష్యు. పూజారీలు ఎవరు అంటే మనుషులు. మూల్ బాత్ బాప్ సంజాతే పావన్ బననా హైతో మామేకం యాద్ కరు. ముఖ్య విషయము చెప్తారు. పావనంగా అవ్వాలి అంటే మీ మనసుని నాయందు ఉంచి నన్ను తలచండి అని. డ్రామా అనుసారంగా జిస్నే జిత్నా పురుషార్థ్ కియా హోగా ఉత్నా హీ కరెంగే. డ్రామా అనుసారంగా ఎవరు ఎంత పురుషార్థం చేసి ఉంటారో అంతే చేసుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकलिदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा कोसरम. अपनी पढ़ाई का रजिस्टर रखना. తన చదువు యొక్క రిజిస్టర్ని ఉంచుకోవాలా. తన చార్ట్ని చూస్తూ ఉండాలా. నా యొక్క సహోదర యొక్క దృష్టి ఎంతవరకు ఉన్నది. హమారా దైవీ స్వభావ బనా హే. నా దైవీ స్వభావము తయారైనదా. రెండో విషయం, అపనీ జబాన్ పై బహుత్ కంట్రోల్ రఖన. తన నాలిక పైన కంట్రోల్ చాలా పెట్టుకోవాలా. అంటే మాట్లాడే మాట కంట్రోల్గా ఉండాలా. బుద్ధి మే రహేకి హమ్ దేవత బన్ రహే. బుద్ధిలో ఉండిపోవాలా, నేను దేవతగా అవుతూ ఉన్నాను. కాబట్టి భుజించేది, తాగేది అన్నీ కూడా శుద్ధంగా ఉండాలా. చాలా గమనిక చూపించాలా. జబాన్ చలాయమాన్ నహీ హోనీ చాహే. నాలుక ఏమి కోరితే అది దాని వెంట పోయేది అట్లా ఉండకూడదు. మా బాపుకు ఫాలో కన్నా. తల్లి తండ్రిని ఫాలో చేయాలి. వరదానము. परखने की शक्ति द्वारा बाप को पहचान कर अधिकारी बनने वाले विशेष आत्मा भव. పరికించే శక్తి ద్వారా
బాబాని గుర్తించి అధికారిగా అయ్యేటువంటి వారు విశేషాత్మలు కాగాక. तात्पर्यము बाप दादा हर बच्चे की विशेषता देखते. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ విశేషతని చూస్తారు. चाहे संपूर्ण नहीं बने, पुरुषार्थी है, लेकिन ऐसा एक भी बच्चा नहीं जिसमें कोई विशेषता ना हो. భలే సంపూర్ణ కాకపోయినను పురుషార్థి అయినను అయితే కూడా బాబా ఈ విధంగా బిడ్డల్ని చూడరు. విశేషత లేదు అనే విధముగా ఏదో ఒక విశేషత ఉండే ఉంటుంది. సబ్సే పహలీ విశేషత కోటో మే కోయికి లిస్ట్ మే హో. మొదటి విశేషత ఏమి అంటే అన్నింటికంటే కోటిలో కొందరు, కొందరిలో ఏ ఒక్కరో అనే లిస్టు. బాపుకో పేచాన్ మేరా బాప్ కెహనా और అధికారి బననా ఏ బి బుద్ధికి విశేషత. తండ్రిని గుర్తించటము, నా బాబా అని చెప్పటం, అధికారిగా అవ్వడం, ఇది బుద్ధి యొక్క విశేషత. పరఖనేకి శక్తి హై, పరికించే శక్తి ఉంది. ఈ శ్రేష్ఠ శక్తిని విశేష ఆత్మగా తయారు చేసింది. స్లోగన్ श्रेष्ठ भाग्य की रेखा खींचने का कलम है श्रेष्ठ कर्म, इसलिए जितना चाहे उतना भाग्य बना लो. శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ దిద్దుకునేటువంటి కలమైనది శ్రేష్ఠ కర్మము. శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ దిద్దుకునే కలము అయినది శ్రేష్ఠ కర్మము. కాబట్టి ఎంత కావాలనో అంత భాగ్యము తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. तेरी प्यारी पलकों में हर पल ही पल्ला मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा.
पे है साया, दिल पे है साया। बाबा ही बाबा जुबां का भी है कहना, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। तेरा वतन ये मन को लुभाए, यहाँ की नशे कोई अब दिल को भाए। तेरा वतन ये मन को लुभाए, यहाँ की नशे कोई अब दिल को भाए, अब दिल को भाए। बने आप जैसा पहन गुणों का गहना, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा। दिल की यही है तमन्ना, दिल की यही है तमन्ना, तेरी मीठी यादों में यूं ही खोए रहना, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा।